హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను యూకేలో నా మాస్టర్స్ డిగ్రీ జర్నీ గురించి ఎలా కంప్లీట్ చేశాను, ఫీజ్ డీటెయిల్స్, యూనివర్సిటీ, కోర్స్, క్లాస్ షెడ్యూల్స్ అండ్ అసైన్మెంట్స్, జాబ్ సపోర్ట్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, డెఫినెట్లీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ అండ్ కోర్స్ డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాను. నా కోర్స్ నేమ్ వచ్చేసరికి ఫార్మకాలజీ విత్ డేటా అనలిటిక్స్. ఈ కోర్స్ డ్యూరేషన్ అయితే 2 years ఫ్రెండ్స్. అండ్ సిలబస్ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. సో థియరీ ప్లస్ ప్రాక్టికల్స్గా అయితే ఉంటుంది. యూకేలో యూనివర్సిటీస్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రాక్టికల్ స్కిల్స్కి అయితే ఇస్తారు. సో బుక్ నాలెడ్జ్ కన్నా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. నా కోర్స్లో ఫార్మకాలజీ కాన్సెప్ట్స్తో పాటు డేటా అనలిటిక్స్ కూడా యాడ్ చేయడం వల్ల నా కెరియర్కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఫీజ్ గురించి మాట్లాడాలి అంటే నా టోటల్ వచ్చేసరికి 2 years కోర్స్కి £17,000 ఫీ అయితే అయింది. అంటే ఇండియా మనీలో అప్రాక్సిమేట్లీ 18 lakhs ఓన్లీ కాలేజ్ యూనివర్సిటీ ఫీజ్కి అయితే అయింది ఫ్రెండ్స్. కొన్ని యూనివర్సిటీస్లో కొంచెం ఫీజు అయితే ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. బట్ యావరేజ్గా ఫార్మకాలజీ రిలేటెడ్ కోర్సెస్ కన్నీ అయితే ఫీ స్ట్రక్చర్ అయితే అరౌండ్ £15,000 to £20,000 అయితే ఉంటుంది. సో గుడ్ థింగ్ ఏంటి అంటే యూకే యూనివర్సిటీస్లో మనం ఫీజ్ పేమెంట్ అనేది ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ లాగా పే చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఫుల్ అమౌంట్ కాదు, ఇయర్లీలో టర్మ్ వైజ్ కూడా పే చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఇలా ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి. సో తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంపార్టెంట్. పార్ట్ టైం జాబ్, అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్ అన్నీ కలిపి పర్ మంత్ రఫ్లీ నాకైతే ఒక £300 అలా అయ్యాయి ఫ్రెండ్స్. సో డిపెండింగ్ ఆన్ సిటీ అండ్ ద ప్లేస్ వేర్ యూ లివ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసెస్ షెడ్యూల్ అండ్ ప్రాక్టికల్స్. క్లాసెస్ అయితే నాకు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడైతే వీక్లీ 2 days కంపల్సరీగా యూనివర్సిటీకి వెళ్ళాలి. అప్పుడైతే మోస్ట్లీ క్లాసెస్ ఉండేవి. తర్వాత సెకండ్ ఇయర్లో మాత్రం 3 to 4 days పర్ వీక్ యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉండేది. ఎందుకంటే అప్పుడు కొంచెం ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్స్ అండ్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో తర్వాత యూకే ఎడ్యుకేషన్ సిస్టంలో బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు, సెల్ఫ్ స్టడీకి కూడా టైం ఉంటుంది. అలాంటి స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ గురించి చాలామందికి డౌట్ ఉంటుంది. యూకేలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మెజారిటీ మాడ్యూల్స్కి అసైన్మెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సేస్, కేస్ స్టడీస్, ల్యాబ్ రిపోర్ట్స్, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని మాడ్యూల్స్కి మాత్రం వెరీ రేర్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, బట్ వెరీ ఫ్యూ అనమాట, చెప్పాను కదా. నెక్స్ట్ అయితే అసైన్మెంట్స్ అని చెప్పాను కదా. అసైన్మెంట్స్కి డెడ్ లైన్స్ అయితే స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లోపు అయితే మనం షార్ట్గా అసైన్మెంట్లు అయితే మనం ల్యాప్టాప్లో చేసేసి అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే కంపల్సరీగా డెవలప్ చేసుకోవాలి. నేను ఫస్ట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యా, బట్ లేటర్ ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఆ స్ట్రిక్ట్ టైం లైన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హిట్ చేయాలి, అసైన్మెంట్స్, స్టడీ, పార్ట్ టైం ఇవన్నీ ఎలా జాబ్ మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ కెరీర్ సపోర్ట్. సో యూనివర్సిటీలో కెరీర్ గైడెన్స్ అని ఒక సపరేట్ టీమ్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళైతే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళతో పర్సనల్గా మీటింగ్స్ లాగా షెడ్యూల్ చేసేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా వాళ్ళు టీమ్ మీటింగ్స్లో కూడా హెల్ప్ చేస్తారు. వాళ్ళైతే రెజ్యూమ్ బిల్డింగ్ వర్క్షాప్స్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ కెరియర్ ఫేర్స్లో కంపెనీస్ని ఇన్వైట్ చేయడం, జాబ్ అప్లికేషన్ గైడెన్స్. నేను పర్సనల్లీ రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి కెరీర్ టీమ్ అయితే హెల్ప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ వల్లే నేను మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని జాబ్ అయితే గ్రాప్ చేసుకోగలిగాను. సో యూకే స్టైల్ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇండియాతో పాటు కంపేర్ చేస్తే.
సో ఈ సపోర్ట్ అయితే యూని నుండి చాలా యూస్ఫుల్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ఆప్షన్స్. స్టూడెంట్స్కి ఎక్కువ డౌట్ అనమాట, జాబ్స్ ఎలా దొరుకుతాయి యూకేలో, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్. వీసాతో 20 hours per week వర్క్ చేయొచ్చు, దానివల్ల ఇలా లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయొచ్చు. బట్ మాస్టర్స్ కంప్లీట్ చేశాక అయితే ఫుల్ టైం జాబ్స్ అయితే మనం సెర్చ్ చేసుకోవాలి. మోస్ట్లీ నా కోర్స్కి రిలేటెడ్ ఫార్మస్యూటికల్, హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ రోల్స్, డేటా అనలిటిక్స్ జాబ్స్లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. మన డిపెండ్స్ ఆన్ కోర్స్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొన్ని అయితే ఉంటాయి కానీ బట్ మనకి అంతగా టచ్ ఉండదు వాటితో. సో ఇండివిజువల్గా మనమే జాబ్ సెర్చ్ చేసుకొని అయితే అప్లై చేసుకోవాలి. సో ఫైనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్లో నాకు కొంచెం టైం మేనేజ్మెంట్ ఛాలెంజ్ అయ్యేది, ఎందుకంటే జాబ్, కొత్త ప్లేస్, పార్ట్ టైం ఇవన్నీ అండ్ క్లాసెస్, అసైన్మెంట్స్, పార్ట్ టైం జాబ్ ఇవన్నీ చేయడం. బట్ స్లోలీ అయితే నేను అడాప్ట్ అయ్యాను. ప్రొఫెసర్స్ అప్రోచబుల్ ఉంటారు, డౌట్స్కి సపోర్ట్ ఇస్తారు. సెకండ్ ఇయర్లో ల్యాబ్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ చాలా ఎక్సైటింగ్గా అనిపించాయి. సో బికాస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ దొరికింది. డేటా అనలిటిక్స్ మాడ్యూల్స్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అయ్యాయి బికాస్ కరెంట్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ మై మాస్టర్స్ జర్నీ ఇన్ యూకే. Hope you all like this video and please don't forget to like, share and subscribe my video. Thank you for watching, friends.